సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బాధాకరమంటున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు. ప్రజల ముందు ఉద్యోగులను విలన్ గా చూపడం తగదన్నది వారి ఆవేదన. పెండింగ్ డిఐలు, పీఆర్సీలు మాత్రమే తాము అడిగినట్లుగా గుర్తు చేస్తున్నారు ఉద్యోగులు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాల నేతలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇప్పుడు న్యాయమైన డిమాండ్లను ప్రస్తావిస్తే దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదంటున్న ఉద్యోగ జేఏసీ నేతలతో వరంగల్ ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఉద్యోగ సంఘాలను ఉద్ఘాటిస్తూ అనేక విషయాలు మాట్లాడారు. దీనిపైన ఇప్పటికే అటు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా నొచ్చుకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేవలం ఉద్యోగులే ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు వ్యాఖ్యానించడాన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఉద్యోగ సంఘాల నేతలు కూడా మనతో ఉన్నారు. జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరిస్తూనే ఉద్యోగ సంఘాలు సహకరించాలంటూనే ఉద్యోగ సంఘాలు కోరికలను తీర్చే పరిస్థితి లేదన్నారు. దానిపైన ఏమంటారు సార్? నమస్తే అండి, నా పేరు ఆకుల రాజేందర్. నేను హన్మకొండ జిల్లా టీజీజేఏసీ చైర్మన్, టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడిని. నిన్న ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినో దాన్ని మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాం. మొన్న జరిగిన మీటింగ్ ఏదైతే ఉన్నదో మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు, అదేవిధంగా మా సెక్రటరీ జనరల్ ఏరూరు సీనన్న గారు దాదాపు 206 సంఘాలతో మేము ఒక జేఏసీని ఏర్పాటు చేసుకొని మాకు రావాల్సిన లెజిటిమేట్ రైట్స్ మాత్రమే, మేమేమి గొంతమ్మ కోరికలు కానీ బోనస్లు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు బోనస్లు కానీ అదనపు కోరికలు కానీ మళ్ళీ ఇంకా జూలైలో ఇంకోటి రావాల్సి ఉన్నదని చెప్పి మరి 5 డిఏలు పెండింగ్ ఎక్కడ కూడా లేవు. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్సే మాకు రావాల్సిన డిఏలు అయితేమి, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అయితేమి, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అయితేంది, పెండింగ్ బిల్స్ అయితేంది, మరి వాటి మీద మేము ఒక కార్యాచరణ తీసుకొని ఉద్యోగస్తులం ఒక ఉద్యమ బాట పట్టబోతున్నాం అనే మెసేజ్ మాత్రమే ఇచ్చినాం తప్ప సమరం అని ఎక్కడ కూడా ప్రభుత్వం మీద మేము యుద్ధం చేయబోతున్నాం అని చెప్పి ఎక్కడ కూడా మా రాష్ట్ర నాయకత్వం కానీ మా రాష్ట్ర జేఏసీ కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. మరి దాన్ని ముఖ్యమంత్రి గారు అపార్థం చేసుకొని ఆ విధంగా మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగస్తులుగా మేము కూడా ప్రజల్లో ఒక భాగమే. ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం ఎన్ని ఉచిత పథకాలు ప్రవేశపెడతానో వాటి అన్నిటికీ మమ్మల్ని బాధ్యులను చేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షల మందిని జనాభాను పిలుస్తా నేను, వారికి వచ్చి మీరు ఏ స్కీములు రద్దు చేస్తారో చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేము మా ఎస్టిమేట్ రైట్స్ అడిగినాం తప్ప మేము ప్రజలకు వ్యతిరేకంగా మమ్మల్ని విలన్లుగా చేయడం అనేది మా రాష్ట్ర నాయకత్వం కానీ మా ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా తీవ్రంగా చాలా బాధపడ్డ సందర్భాన్ని ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మేము గత మరి అక్టోబర్లో ముఖ్యమంత్రి గారు మాకు మీటింగ్ పెట్టి దాదాపు మేము 57 సమస్యలు మా రాష్ట్ర నాయకత్వం మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాంట్లో 45 ఆర్థికేతరం, 12 సమస్యలు మాత్రమే ఆర్థికపరమైన ఉన్నాయని చెప్పినప్పుడు తప్పకుండా ఆర్థికేతర సమస్యలు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మేము క్లియర్ చేస్తామని చెప్పి మరి ఒక సబ్ కమిటీని వేయడం కూడా జరిగింది. మరి ఈ సబ్ కమిటీ వేసి కూడా 6 నెలల పైన దాటింది. ఒక్కరోజు కూడా మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి మీటింగ్ పెట్టిన సందర్భం లేదు. మరి అట్లాంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆర్థికపరమైన విషయాలకు వచ్చినప్పుడు మరి ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పినప్పుడు ఉద్యోగస్తులుగా ప్రభుత్వంలో మేము కూడా ఒక భాగం కనుక మా రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు మేమందరం కూడా సర్దుకొని పోయినాం. తప్పకుండా ప్రభుత్వానికి కూడా మనం వెలుసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి వెన్నుగా దన్నుగా కూడా మేము పనిచేసినాం. మేము ఉద్యోగస్తులం ఏ పార్టీకి కూడా తొత్తులం కాదు. మరి ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు మా వెనుక ఏదో పార్టీలు మరి రాజకీయ పార్టీల ప్రమేయం ఉన్నదని, అది చాలా తప్పు. ఎందుకంటే ఉద్యోగస్తులుగా అడిగే హక్కు మాకున్నది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాకు ఈ లెజిటిమేట్ రైట్స్ గురించి ఉద్యోగ సంఘాలు నిలదీస్తలేవు అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నాం. ఇవాళ పాలకపక్షంలో రాగానే మా లెజిటిమేట్ రైట్స్ను మరి మేము అడిగినప్పుడు మరి ప్రజల్లో మమ్మల్ని ఒక విలన్గా చూపెట్టడం అనేది మేము చాలా తీవ్రంగా బాధపడుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి మేము ఎవరున్నా కూడా వాళ్ళకి అండగా దండగా ఉంటాం. మరి వాళ్ళు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ప్రజలకు చేరవేస్తాం. మేము కూడా ఒక ప్రజల భాగమే. మరి పోయిన సంవత్సరం వర్షాలు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వానికి మేము అండగా ఒకరోజు జీతనం కూడా మా రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఉద్యోగస్తులు అందరం కూడా మా 5 డిఏలు పెండింగ్ ఉన్నా కూడా ఒకరోజు వేతనం కూడా చెల్లించడం జరిగింది. మరి దాంతోపాటు లక్కిచర్ల భూముల విషయంలో కూడా మరి ప్రభుత్వం మీద దాడి కానీ ఉద్యోగస్తుల మీద దాడి జరిగినప్పుడు కూడా మేము ప్రభుత్వానికి పూర్తిగా
మేము అండదండలుగా ఉండడం కూడా జరిగింది. ఉద్యోగస్తులుగా ప్రభుత్వానికి పూర్తి అండదండలుగా వండుకుంటూ మా యొక్క రైట్స్ను కూడా అడగడం తప్పనేది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దయచేసి పెద్ద మనసుతో వారు తెలుసుకోవాలి. మా రాష్ట్ర జేఏసీని పిలిపించుకొని మరి ఏదైతే మేము మే 9న మహాధరణ జూన్ 9 నాడు ఏదైతే మహాధరణ తీసుకున్నామో దానికంటే ముందే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజే ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఒక 3-4 ఐఏఎస్ ఆఫీసర్లతోనే 1 వీక్లో వాళ్ళని కూడా రిపోర్ట్ అడిగారు. మరి జూన్ 9th లోపు మరి ముఖ్యమంత్రి గారు ఉద్యోగస్తులను పిలిపించుకొని, ఎందుకంటే మా రాష్ట్ర నాయకత్వం పదే చెప్తున్నది, మేము ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాం, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని మేము కూడా అర్థం చేసుకుంటాం, కనీసం మా ఆర్థికేతరమైన సమస్యలైనా కూడా తీరిస్తే ఉద్యోగస్తులకు మేము సమానం చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కింది స్థాయిలో ఉద్యోగులు మా మీద, మా రాష్ట్ర నాయకత్వం మీద, జిల్లాల మా మీద తీవ్రమైన ఒత్తిడి కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి దాన్ని ఉద్దేశించే మేము ఈ కార్యాచరణ తీసుకోవడం తప్పించి ప్రభుత్వం మీద యుద్ధానికో సమరానికో కాదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంటే ప్రతిపక్షాలు రెచ్చగొడితేనే ఉద్యోగ సంఘాలు హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకున్నాయి, మా ప్రభుత్వం పైన యుద్ధానికి సిద్ధమయ్యాయనే ఆ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా మీద మరి ఉద్యోగ సంఘాలు అన్ని నోళ్ళు ఎందుకు మూతపడ్డాయని చెప్పి చాలా సందర్భాలుగా మాట్లాడడం జరిగింది. మరి ఏ రాజకీయ పార్టీలకు కూడా టీఎన్జిఓ సంఘం 80 సంవత్సరాల చరిత్ర గల సంఘం. ఎప్పుడు కూడా మరి రాజకీయ నాయకులకు కూడా సోయి లేనప్పుడు కూడా మా ఉద్యోగ సమస్యలతో పాటు తెలంగాణ ఉద్యమాన్ని 2 భుజాల మీద ఎత్తుకొని మరి అలా తెలంగాణ సాధనలో ఉద్యోగస్తులు, మా టీఎన్జిఓలు, విద్యార్థులదే కీలకమైన పాత్ర అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కొంతమంది నేతలు సార్ చెప్పండి, ఎలా చూస్తున్నారు సీఎం వ్యాఖ్యలను కానీ ఆర్థికపరమైన అంశాలతో పాటు మీ ఉద్యోగ సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లారా గతంలో? ఇప్పుడు ఈ మాటలను ఎలా చూస్తున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎన్నోసార్లు కూడా మా సమస్యలను విన్నవించుకోవడం జరిగింది. సార్తో సుదీర్ఘమైన చర్చలు కూడా జరిగాయి, దాదాపు 3 గంటలకు పైగా చర్చలు కూడా జరిగాయి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒక సబ్ కమిటీని కూడా వేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ సబ్ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకున్న పిలిపించి మాట్లాడిన దాఖలాలు లేవు. దాదాపు మాకున్న సమస్యలో దాదాపు మెజార్టీ సమస్యలన్నీ కూడా ఆర్థికేతరమైన సమస్యలే. అవి కూర్చొని మాట్లాడితే పరిష్కారమయ్యే సమస్యలే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాటిని పరిష్కరించాలనే మేము కోరుతున్నాము. ఎక్కడ కూడా మేము ప్రభుత్వానికి ఎక్కడ కూడా మేము సమరం ప్రకటించలేదు. ఎందుకంటే మా యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం. ప్రజల్లో మేము కూడా భాగస్వామ్యులమే. ముఖ్యమంత్రి గారు అన్నట్టు ఉద్యోగస్తులు మమ్మల్ని అంటే ఆ రకమైన అనడం మమ్మల్ని ప్రజలను ఒక చులకన భావాన్ని చేస్తుంది. ప్రజల్లో మేము భాగస్వామ్యము, మేము ఓట్లేస్తాము, మాకు అడిగే హక్కు ఉంటుంది. ప్రజలను అంటే మాకు కల్పించిన హక్కులు అంటే మాకు రావాల్సిన డిఏ, మేము గొంతమ్మ కోరికలు ఏం కోరలేదు. డిఏ అనేది కామన్, కొత్త కోరికలు ఏం కోరలేము. మేము మాకు రావాల్సిన డిఏలు ఇప్పటికీ 5 డిఏలు పెండింగ్ ఉంది. మా పీఆర్సీ దాదాపు 2 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు పీఆర్సీకి సంబంధించి కమిటీ నివేదికలే అందలేదు ఇప్పటి వరకు కూడా. మా పెండింగ్ బిల్స్ దాదాపు రిటైర్ అయ్యి ఒక్కొక్కరు 14 నెలలు గడిచిపోతున్నది. ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావటం లేదు. పాపం రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా బిడ్డల పెళ్ళిళ్ళు చేయాలో, హాస్పిటల్లో అప్పులు కట్టుకోవాలో, ఇల్లు కట్టుకోవాలన్న కోరికలు వాళ్ళ ఎన్నో ప్లాన్లు ఉంటాయి. అవన్నీ కూడా తీరలేని పరిస్థితి. కొంతమంది ఒత్తిడి పెరిగి దాదాపు ఎంతో ప్రెజర్ బిల్డప్ అయి అనారోగ్యాల పాలవుతున్నారు. మనం చూస్తూ ఉన్నాం. మేము ఎక్కడ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావట్లేదు. మా డబ్బులు మాకు ఇవ్వమంటున్నాం. జీపీఎఫ్ మేము దాచుకున్న డబ్బులు మాకు ఇచ్చేయండి. టీఎస్జీఎల్ఐ మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వండి. మేము ఎందుకు దాచుకుంటున్నాం? మా అవసరాల కోసం దాచుకుంటున్నాం. వాస్తవమే, ఆర్థికపరమైన భారం ఉంది, కష్టమవుతుంది. కానీ పిలిచి మాట్లాడి ఇది కాదు, ఇంత రోజుల్లో అయిపోతుందని చెప్తే బాగుండేది. ముఖ్యంగా ఆర్థికపరమైన ఉన్నా కూడా ఆర్థికపరంగానే కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చేయాలంటున్నాం. ఖచ్చితంగా మేము ఉద్యోగస్తులం అందరం కూడా ప్రభుత్వంతో కలిసి నడుస్తాము. ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమల్లో మేము అగ్రభాగాన్ని నిలబడుతున్నాం. ప్రభుత్వం ఏవైతే కార్యక్రమాలు తీసుకున్నాం అవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. మేము కూడా ప్రజల్లో భాగస్వాములమే. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో కలిసి నడుస్తాము. ఈ ప్రభుత్వానికి అండదండలు ఇస్తాము. దాంతోపాటుగా మా హక్కుల గురించి కూడా మేము అడుగుతాము. మా యొక్క సమస్యలు తీర్చాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉందని మేము అనుకుంటున్నాం. అంటే ఒక పెద్ద మాట కూడా అన్నాడు, నన్ను కోసుకొని తిన్నా కూడా నా దగ్గర ₹1 లేదనే పదాన్ని కూడా ఏ విధంగా చూస్తారు? అంటే ఆ పదం మాత్రం మేమైతే యాక్సెప్ట్ చేయటం లేదు. ఎందుకంటే మాకు రావాల్సిన రైటును మేము అడుగుతున్నాం. ఎందుకంటే మా హక్కు అది. మా హక్కును మేము అడుగుతున్నాం. మేము అడిగేటి ఏంటి? మా రిటైర్మెంట్ బెనిఫిట్స్. అది ఈ ప్రభుత్వం కొత్తగా ఇచ్చేది కదా, ఎప్పటి నుంచో రాజ్యాంగం కల్పించిన హక్కు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మా హక్కులే, మా జీపీఎఫ్ మా హక్కే, టీఎస్జీఎల్ఐ మా హక్కే. మా అన్నీ కూడా బెనిఫిట్స్. కొత్త కోరికలు ఏమీ లేవు. బోనస్లు కూడా అడగాం. మాకు బోనస్ తోటి సంబంధం ఉండదు. బోనస్లు ఎవరు అడుగుతారు? కార్మికులు అడుగుతారు, కంపెనీలు అడుగుతాయి. కానీ మాకు రావాల్సిన రాజ్యాంగబద్ధం మాకు కల్పించిన హక్కులు మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా మాకు
ఇవ్వాల్సిందే. సరే, కొంత ఆర్థిక భారం ఉంది కాబట్టి కొంత టైం తీసుకుని కూడా మా సమస్యలు పరిష్కరించాలని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా జేసీ చైర్మన్ సోమయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న సీఎం వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తున్నారు? అదే ఉద్యోగ సంఘాలుగా వరంగల్ జిల్లా లాంటి పరిస్థితులను కూడా మీరు నిత్యము చూస్తుంటారు, ఉద్యోగుల సంక్షేమం కోసం చూస్తుంటారు. ఈ సందర్భంలో ఉద్యోగులకు కానీ అటు సీఎం వ్యాఖ్యలకు కానీ ఎలాంటి విషయం చెప్తారు? ఇవాళ మేము ఒకటే హన్మకొండ జిల్లా టీఎన్జిఓస్ పక్షాన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే మనవి చేస్తున్నాం. ఇవాళ వారు ఒకటే ఆ ఉన్నత స్థాయిలో ఉండి అలా మాట్లాడడం ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీయడమే తప్ప ఇవాళ ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు ఆపాలనో మీరే చెప్పండి అని ప్రజల ముందుకు రాండి, మిమ్మల్ని ముందు పెడతా అంటుండు. ఇవాళ మేము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజుల మా ఉద్యోగాలను పదునుగా పెట్టి 53 రోజులు మరి ఉద్యోగాలు ఉన్నా లేకున్నా కూడా మరి ఇవాళ తెలంగాణ ప్రజల కోసం ఆ రోజు కొట్లాడినాం తెలంగాణకు. ఇవాళ తెలంగాణ వచ్చినాక ఈ సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఇవాళ మేము ఆంధ్రప్రదేశ్ ఉన్నా తెలంగాణ ఉన్నా మా జీతాలు మాకు వచ్చేది తప్ప కానీ తెలంగాణ ఏర్పడగానే మా జీతాలు వచ్చినాయి కాదు. ఆ రోజు ఏది ఉన్నా కూడా మా జీతాలు వస్తాయి. నా తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణలో మరి కరెంటు నీరు అన్నీ కోల్పోతున్నారు, విద్య గిట్ట. నా తెలంగాణ ప్రజలకు మేము ఉద్యోగస్తులం ఏడున్నా మాకు జీతాలు వస్తున్నాయి, కానీ నా తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు. వారి కోసం మేము ఎన్నో త్యాగాలు చేసి మరి ఆ రోజున తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి ఆ రోజున రాష్ట్ర నాయకత్వం యొక్క ఆదేశాల కొరకు ప్రతి జిల్లాలో మరి అలా టీఎన్జిఓస్ నాయకత్వం వహించినాకనే మరి కుల సంఘాలు కానీ పార్టీలు కానీ ముందుకొచ్చారో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందున్నాయని చెప్పక తప్పది. మరి అలా ప్రజలకు మా ఉద్యోగస్తులకు ఒకటి ఘర్షణ తీరుగా మాట్లాడుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారు అలా ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రజలతోని మేము కూడా ఒక భాగ్యులమే, మేము కూడా ఇవాళ ఓట్లేసే దాంట్లో మేము కూడా తెలంగాణ ప్రజలమే అనేది గుర్తుంచుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మనవి చేస్తున్నాం. తెలంగాణ ప్రజలు కూడా మాకు ముఖ్యం. మా హక్కుల తెలంగాణ ప్రజలకు ఇవాళ ఆ స్కీమ్లన్నీ ఎప్పుడు వచ్చినాయి? తెలంగాణ ఏర్పడితేనే వచ్చినాయి. ఆ రోజుల తెలంగాణ కొరకు తెలంగాణ ప్రజల కోసం మేము కొట్లాడలేదా? ఇవాళ మేము గొంతమ్మ కోరికలు కోరతలేము. మా డిఏలు అడుగుతున్నాం, పెండింగ్ బిల్స్ అడుగుతున్నాం, హెల్త్ కార్డు అడుగుతున్నాం. మేము ఇవాళ పిఆర్సీ కూడా 4వ 5వ అడుగుతున్నాం. ఇవాళ మాకు వచ్చేటి అంటున్నాం. అంతే తప్ప కానీ మేము ఏదో వేరే గొంతమ్మ కోరికలు చేసి ఆ స్కీములు ఆపి మాకు అంటలేవు. ఇవాళ డిఏ అనేది మీరు కాదు, ఆ రాదు, మా యొక్క హక్కు. ఉద్యోగస్తునికి అది ఒక్క హక్కు తప్ప కానీ వేరే లేదు. ఆ రోజు సీఎం గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇవాళ టీఎన్జిఓస్ నాయకులంతా అమ్ముడు పోయి ఎవరేం మాట్లాడతలేరు అన్నారు. ఇవాళ మాట్లాడితేనేమో ఇవాళ ఈ విధంగా వారు మీడియా ముందు మాట్లాడడం ఇది బాధాకరం. వారు ఇవాళ తెలంగాణలో తెలంగాణ ఉద్యోగస్తులు కూడా వారి యొక్క ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని అనుకోవాలని మనవి చేస్తున్నాం. ఇవాళ ఉద్యోగస్తులమంతా ఏ ప్రభుత్వం వచ్చినా మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మేము వారు చేసే సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకుపోయి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడమే తప్ప మేము రాజకీయాలు మాకు సంబంధం లేదు. వారు చేసే ఏ స్కీమ్ అయినా కూడా ఇవాళ ప్రజల వద్దకు తీసుకుపోయి దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కానీ మాకు రాజకీయాలు కాదు. మీరు చేసే ఏ పథకాలు కానీ దాన్ని మేము ప్రజల వద్దకు తీసుకుపోయి చేసేటోళ్ళమే తప్ప కానీ అలాంటప్పుడు మా హక్కులమే అడిగితే తప్ప ఇవాళ మేము ఈ 16 నెలలు అవుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వారు ఒకటే అన్నారు, ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, పోయినోడు అన్ని చేసిందంటే ఇవాళ ఒకటే చెప్తున్నా. ఆ రోజు అట్లా ఆయనను అడగలేదని అంటుండు. ఆయన ఇయ్యలేదు కాబట్టి నిన్ను ఎక్కించినాం, అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ 2% ఉన్నోళ్ళు అది 90% ఉన్నోళ్ళని ఏం చేస్తారంటే ఇవాళ నువ్వు గెలిచింది కూడా 1%తో మరి అది గుర్తుంచుకోవాలి. 1%, 2% అని కాదు. ఉద్యోగులకు నువ్వు ప్రజలకు ఈడ నువ్వు ఏదో చేసి మరి ఉద్యోగులు వేరే తీరంగా చూడొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారికి హన్మకొండ జిల్లా టీఎన్జిఓస్ పక్షాన మనవి చేస్తున్నాం. 9 లక్షల మంది ఉద్యోగులను ఒక కుటుంబ పెద్దగా అడుగుతున్నాను, మీరంతా ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకొని ఇటువంటి విషయాలలో కొంచెం వెనక్కి తగ్గాలని కూడా చివరిగా అన్నాడు. ఆ మాటను ఎలా చూస్తారు? అది ఎప్పుడనాలే రాష్ట్ర నాయకత్వం చేస్తున్నది. ఇవాళ మీరు అనేటి అని అనవద్దు కానీ అనేటి అన్నాక చివరికంటే అట్లా ఏడున్నది ఆడేదన్న ఆ విషయం ఇది ముందుగా అవపడుతుందా, వారు మాట్లాడేది ఇది అవపడుతుందా? వారు అనేది ఏంటంటే ఇవాళ కూడా మేము సమరంగా ఇప్పుడు తెల్లారే పోలే. మొన్న రాష్ట్ర నాయకత్వం గౌరవనీయులు పెద్దలు చైర్మన్ మారం జగదీశన్న గారి నాయకత్వంలో, ఏలూరు శ్రీనన్న గారి సెక్రటరీ వారి నాయకత్వంలో 206 సంఘాలు మరి సమావేశమైనవి.
కార్యాచరణ ఏం చేద్దామని. మరి అన్ని జిల్లాలలో 9వ తారీఖు జూన్ నాడు మా ధర్నా పెడదాం, ఈ లోపు ప్రభుత్వం కూడా స్పందించి పిలవకపోతే కార్యాచరణ మొదలు పెడదామనే కూర్చున్నారు తప్పగాని ప్రభుత్వం మీద మనం దాడి చేసేది అనేది ఎక్కడ కూడా అది రాలే. సరే పేపర్లు ఏం రాసినా కూడా మరి వారైతే ఎక్కడ కూడా అవన్నీ ఉన్నాయి, మీడియా ఉన్నది, అది ఉన్నది, ఆ క్లిప్పులు తీస్తే కూడా తెలిసాడ ఏది ఆ మీటింగులో ఎక్కడ కూడా సమరం అనేది రాలే. హక్కులను అడిగితే తప్పే లేదు, ప్రజాస్వామ్యంలో ఉద్యోగులకు మన యొక్క హక్కు అది అడగడం తప్పగాని వేరే లేదు. మరి ఏదైనా కూడా ఉద్యోగుల యొక్క మనోభావాలను బాధ పెట్టుడే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విషయాలు మాట్లాడారు కానీ వేరే ఏం లేదని నేను హన్మకొండ జిల్లా పక్షాన వారికి మనవి చేస్తున్నాను. ప్రతిపక్షాల కుట్రలకు ఉద్యోగులు బలి కావద్దు, వాళ్ళ మాటలు నమ్మి రెచ్చగొట్టి మా ప్రభుత్వాన్ని బదనాం చేయొద్దని కూడా అన్నారు. అలాంటిది ఏమైనా ఉందంటారా? మేమెప్పుడు కూడా పార్టీలకు అతీతంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికే కట్టుబడి ఉంటాం తప్ప కానీ మాకు ప్రతిపక్షాలు అండగా ఉండి అది కాదు. టీఎన్ జోస్ నాయకత్వం అనేది ఆ రోజుల్లో ఏ పార్టీలు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని కొట్టింది కూడా 1946 నుండి. మరి టీఎన్ జోస్ సంఘమే తెలంగాణ కొరకు కొట్లాడే సంఘం. ఏ పార్టీకి తొత్తులం కాదు, మేము ఏ పార్టీ చెప్తే మేము ముందుకు పోయి రోడ్ల మీద పెట్టేవాళ్ళం కాదు. పార్టీ నాయకత్వమే ముఖ్యంగాని వేరేది లేదు. మరి కొంతమంది నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, సీఎం వ్యాఖ్యలను ఎలా చూస్తున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు? నిన్న సీఎం గారు ఏదైతే మాట్లాడినో కొంచెం బాధాకరమైన విషయం. నిజంగా ఒక కుటుంబ పెద్ద ఆయనే, తెలంగాణ రాష్ట్రానికి కుటుంబం పెద్ద. ఆ కుటుంబంలో 4 పిల్లలు, అంటే ప్రజలు కావచ్చు, ఉద్యోగస్తులు, చిన్న పిల్లలు మేము కావచ్చు. కానీ ఇద్దరు పిల్లల మధ్యలో చిచ్చు పెట్టే రకంగా మాట్లాడడం కొంచెం బాధాకరం. చిన్నపిల్లలు మారం చేసి కొంచెం అడుగుతారు, అడిగిన సందర్భంలో పెద్ద మనసు చేసుకొని తను పిలిచి మాట్లాడితే అయిపోయేది ఉండే. కానీ 98% 2% అన్న వాళ్ళు చెప్పినట్టు ఏదైతుందో అది కొంచెం మాకు ఇబ్బందికరంగా ఉంది. అంటే తెలంగాణ ఉద్యమం కోసం చాలా కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని మన ఈరోజు పిల్లలు కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అన్నీ చాలా ఇష్యూస్ ఆపర్చునిటీస్ వస్తున్న రీజన్ ఏంటంటే బికాజ్ ఆఫ్ తెలంగాణ ఫామ్ అయిన. ఇటువంటి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి పెద్ద మనిషి స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లానే కొంచెం బాధాకరం. తీవ్రంగా మేము దాన్ని ఖండిస్తున్నాం. 18,500 కోట్లు తప్ప ₹1 కూడా లేదు, అది అర్థం చేసుకోవాలి. అప్పులకు పోను మిగిలిన పైసలన్నీ కూడా మీరే 10 లక్షల మంది సభ పెట్టి పంచుదాం, ఏది తగ్గిస్తారో చెప్పండి అని కూడా ఒక మాట అన్నారు. దానికి మీరు సిద్ధమా? సార్, ఇక్కడ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ అనేది ఎంప్లాయీస్కి 18,500 కోట్లు వస్తాయనేది ఒక ఫిగర్ చెప్పిండు. ఆ ఫిగర్ని అది వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు అంత డీటెయిల్గా మనం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మేము అడిగేది చాలా చిన్న ఇష్యూస్ అడుగుతున్నాం. ఏదో పుస్తకాలు ఏవో చిన్న ఇష్యూస్ పిల్లలకి ఏవైతున్నాయో ఆ ఉద్దేశంతో అడుగుతాం చిన్నపిల్లలుగా. దాన్ని మీరు అంటే ఏదో ఒకటి యాక్టివిటీ చేయాలి తప్ప అంతే అమౌంట్ని వాళ్ళని తగ్గియమని కూడా మేము దానికి అదే చెప్తున్నాం. ఇప్పుడు కుటుంబంలో పెద్ద ఉన్నప్పుడు పెద్ద అన్నకి ఇవ్వమని మనం కంపల్సరీ అంటాం. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలిన మా చిన్నపిల్లల తమ్ముళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా తండ్రి బాధ్యత తనకు ఉంటుంది. సో ఆ బాధ్యత నిర్వహించాలని కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, మరి కొంతమంది ఉన్నారు, అది మొత్తానికైతే ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్న మాటలు, ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం, పెద్దన్న పాత్ర అవసరం వచ్చినప్పుడు మేము కూడా పోషించే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్ర ఉన్న సంస్థలుగా మేము టీఎన్జిఓస్గా ముందుకు వచ్చాం తప్ప జేఏసీలుగా 206 సంఘాలు ఒక తాటిపైకి వచ్చి మా యొక్క కోరికలను ప్రభుత్వానికి చెప్పాలని కాదు, మా యొక్క న్యాయపరమైన డిమాండ్లను మాత్రమే, గతంలో ఉన్న పెండింగ్ విషయాలు 5 డిఏలు కావచ్చు, పిఆర్సీ విషయంలో కావచ్చు, సిపిఎస్ ఉద్యోగుల కష్టాలు కావచ్చు, ఇవన్నిటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మాత్రమే. దాన్ని ప్రతిపక్షాల కుట్రగా అభివర్ణించి ప్రజల మధ్య మమ్మల్ని దోషులుగా చూడడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మా ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఈ వ్యాఖ్యలను మాత్రం మేము ఇబ్బందిగా భావిస్తున్నామని చెప్పేసి టీఎన్జిఓస్ జేఏసీ నేతలు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.